పురాణాల్లో పిహెచ్డి చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఒకప్పుడు భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో పురాణాలు ఇతిహాసాలు అనే ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఇవాళ ఈ పురాణ ఇతిహాసాలు అనే డిపార్ట్మెంటు చాలా తక్కువ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. జర్మనీలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి తప్ప ఇక్కడ భారతదేశంలో లేవు. నేను ఈ పురాణాల్లో ఎంఏ చేయడానికి తిరుపతి విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ లెర్నింగ్ దూర విద్య ద్వారా వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇది క్లోజ్ చేసేస్తున్నాము, కనీసం 5 మంది విద్యార్థులు ఉంటే అప్పుడే మేము ఇది మీకు ఆఫర్ చేయగలమని చెప్పారు. నేను ఒక 5 మంది విద్యార్థులను పోగు చేసి మళ్ళీ ఈ పురాణ ఇతిహాసాలు దూర విద్య ద్వారా దాన్ని అక్కడ రివైవ్ చేయించాం తిరుపతిలో. ఎందుకు చేశాము అంటే, మన పురాణాల్లో అనేక అంశాలు ఉన్నాయి. సాంస్కృతమైనవి, ధార్మికమైనవి, ఆధ్యాత్మికమైనవి కాకుండా శాస్త్రీయమైనవి సైన్స్ పరంగా అనేక విషయాలు పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి పురాణాలు ఇతిహాసాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలనుకున్నాను. అందుకని పురాణాలు ఎంఏ చేశాను, తర్వాత ఎంఫిల్ చేశాను. తర్వాత భాగవతం వ్యాఖ్యానాలు, వీటి మీద భాగవతం మీద అనేక వందల వ్యాఖ్యానాలు ఉన్నాయి వైష్ణవాచార్యులు. వీటిని చదవాలనుకున్నాను, ఒక రకమైన విశ్లేషణ చేయాలనుకున్నాను. అందుకని ఈ పిహెచ్డి కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా నేను చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పురాణాలు ఇతిహాసాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, పురాణాలకి ఇతిహాసాలకి మధ్య తేడా గురించి మీరు ఏమైనా వర్ణించుకుంటారు? పురాణాలు ఇతిహాసాలు రెండు కూడా చరిత్రనే, హిస్టరీ. కానీ పురాణాలు ఏంటంటే చాలా పూర్వం జరిగిన చరిత్ర, ఇతిహాసాలంటే ఈ మధ్య జరిగిన చరిత్ర. ఈ మధ్య అంటే 5000 సంవత్సరాల పూర్వం, మహాభారతం 5000 సంవత్సరాల పూర్వం రాయబడింది. ఓకే, అంతకుముందు రామాయణం. కానీ పురాణాలు అనేవి ఎప్పుడో ఇంకా ముందు, మనము ఒక్క బ్రహ్మదేవుడికి ఒక్క రోజుని కల్పమంటాం. అటువంటి బ్రహ్మదేవుడికి ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. 14 మంది మనువులు. మొదటివాడు స్వయంభూ మనువు, ఇది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం. అలాగే ఈరోజు బ్రహ్మదేవుడి రోజు పేరు శ్వేతవరాహ కల్పం. ఇలాగే ఇంతకుముందు పాద్మకల్పం అని, అంతకుముందు బ్రహ్మకల్పం అని, అలా అనేక కల్పాలు ఉన్నాయి. ఈ పురాణాలు అనేవి ఈ కల్పంలో జరిగినవి కాదని, కొన్ని ముందు కల్పాల్లో జరిగినవి. తర్వాత అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే కొన్ని లీలలు వేర్వేరు బ్రహ్మాండాల్లో జరిగాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ పురాణాలు చాలా చాలా పురాతనమైనవి. ఇతిహాసాలు ఈ మధ్య, అంటే 5000 సంవత్సరాల పూర్వం మహాభారతం, అంతకంటే కొన్ని యుగాలకు ముందు రామాయణం. ఇదే పురాణాలకు ఇతిహాసాలకు. కానీ పురాణాల్లో ఇతిహాసాల్లో పురాణం పంచలక్షణం అంటారు. పురాణాల్లో 5 విషయాలు ఉన్నాయి. ఏమిటేమిటి 5 విషయాలు అంటే, కొన్ని పురాణాల్లో 5 లక్షణాలు, పెద్ద పురాణాల్లో, చిన్న పురాణాల్లో 5 లక్షణాలు, పెద్ద పురాణాల్లో 10 లక్షణాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే లక్షణాలు ఏమిటంటే, భగవంతుడు వివిధ అవతారాలు, తర్వాత ఏ విధంగా ఈ సృష్టి జరిగింది, ఆ తర్వాత ఏ రాజులు పరిపాలించారు ఆ మన్వంతరంలో, ఆ రాజవంశాలు, తర్వాత దేవతల గురించి, మన్వంతరాల గురించి, ఇట్లా పురాణాల్లో అనేక విషయాలు ఉన్నాయి. మనం ఏవైతే ఇవాళ సైన్స్ పరంగా ఖగోళ శాస్త్రంలో కానీ, జ్యోతిష్య శాస్త్రంలో కానీ అనేక విషయాలు నిరూపించబడ్డాయో అవన్నీ కూడా మన పురాణాల్లో ఉన్నాయి. భాగవత్ పురాణంలో, అలాగే బ్రహ్మాండ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి అనేక విషయాలు ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.